ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెప్పాలండి ఈ ప్రత్యేకమైన ఈ రోజున. మరి 80 సంవత్సరాల మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భముగా ప్రియులారా మనం అందరం ప్రభువును స్తుతిద్దాం. యేసు క్రీస్తు సజీవుడు. ఆయన ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. విడుదల 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 యేసు రక్తములో విడుదల 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 యేసు రక్తములో విడుదల. పాప శాపపు విడుదల యేసు రక్తములో విడుదల. పాప శాపపు విడుదల యేసు రక్తములో విడుదల. విడుదల 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 యేసు రక్తములో విడుదల. విడుదల 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 యేసు రక్తములో విడుదల. కష్టాల నుండి విడుదల, కన్నీటి నుండి విడుదల, నష్టాల నుండి విడుదల, దారిద్రము నుండి విడుదల. కష్టాల నుండి విడుదల, కన్నీటి నుండి విడుదల, నష్టాల నుండి విడుదల, దారిద్రము నుండి విడుదల. విడుదల 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 యేసు రక్తములో విడుదల. విడుదల 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 యేసు రక్తములో విడుదల. విడుదల యేసు రక్తములో విడుదల. యేసు రక్తములో విడుదల. విడుదల విడుదల యేసు రక్తములో విడుదల. విడుదల 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 యేసు రక్తములో విడుదల. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించి మరి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా ప్రభు స్తుతించమండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకమైన మరి రీతిగా ఈ రోజంతా దేవుడు నా ప్రభు అనేక విషయాల నుండి, బంధకాల నుండి, సమస్యల నుండి విడిపించునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజంతా దేవుడు తన కృపనిచ్చి మరి ప్రయాణం చేస్తున్న వారి క్షేమ ప్రయాణము, అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలకు వెళ్తున్న వారికి మరి వారికి తోడుగా ఉండి గొప్పగా తన బిడ్డలను ఆశీర్వదించినట్లుగా అబ్రహామును మరి ఆయన గొప్ప ధనవంతుడై ఉండెను అని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. బహుధనవంతుడు. మీరందరూ ధనవంతులు అవ్వాలి, బహుధనవంతులు అవ్వాలి, మీరందరూ తలగా ఉండాలి. హల్లెలూయా. మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచున్నట్లుగా, అలాగే ప్రత్యేక రీతిగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మరి సొంత గృహాలు, సొంత వాహనాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మరి మీ విషయంలో, అలాంటి వారి విషయంలో కూడా దేవుడు కృప చూపునగాక. హాస్పిటల్లో ఉంటున్నారు, కొందరు ఐసీయూలో ఉంటున్నారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. యేసు నామములో మీ జీవితాలు గొప్ప కార్యాలు జరుగునుగాక. సంతానం లేని వారికి సంతానం దయచేయనుగాక నా ప్రభు. పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న వారి విషయంలో కూడా దేవుడు మంచి జీవిత భాగస్వాములను నా ప్రభు అనుగ్రహించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి మరి ఈరోజు జరుపుకుంటున్నట్టు యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం మరి యొక్క కార్యక్రమాన్ని కూడా మరి గొప్పగా జరిగినట్లుగా, ప్రతి తీవ్రవాదాన్ని, ప్రతి ఉగ్రవాదాన్ని దేవుడు కాల్చివేసినట్లుగా, ప్రతి సైన్యాన్ని బట్టి మరి మన రాష్ట్ర, మన దేశ మంత్రులు, ప్రధానమంత్రి మొదలుకొని మంత్రులు, రాష్ట్ర మంత్రులందరిని బట్టి కూడా మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి
నిండు హృదయంతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. త్రియేక దేవునికి అలా యేసయ్య కృపాపరిచయం బట్టి మమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యమును శ్రద్ధగా విందామండి. ఓకే అండి, దేవునికి మహిమ కలుగును గాక. 3 వాక్యాలు నేను చూపిస్తాను ఈరోజు. మరి మర్చిపోయానండి, మీ అందరికీ మరి 80వ స్వాతంత్ర శుభాకాంక్షలండి అందరికీ. మరి 2 చేతులు జోడించి మరి ఆడియో పరిస్థితిని బట్టి ఆడియో పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద మనసుకు మరి అర్థం చేసుకోగలరు. ఆడియో అలాగే వీడియో కూడా వస్తూ ఉంటాయి. కాస్త మీరు వాక్యాలు వినండి, చూడండి. వీడియోలు పెట్టినప్పుడు చూడండి, వాక్యాలు ఆడియో పెట్టినప్పుడు వినండి. మరి మనం ఏమండి, ఒక వ్యక్తికి కావాల్సింది, ఒక విశ్వాసికి కావాల్సింది దేవుని వాక్యము, దేవుని ఉపదేశము కదండి. సేవకులు వాక్యము దేవుని తర్వాత ఏమైనా కూడా దేవుని వాక్యం తర్వాతే. కాబట్టి మరి అభిమానించండి, ప్రేమించండి, కానీ దురాభిమానం మాత్రం వద్దండి. మరి సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాము. 3 వాక్యాలు చూపిస్తాను. గలతీ 5:1 గబగబా 3 వాక్యాలు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముని కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇంకొక వాక్యం, ఇంకొకటి రెండండి. మరి యోహాను 8:36. యోహాను దానికి ముందుగా రోమా 8:1-2 చదువుతాను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. ఆ స్వాతంత్రం ఏమండి, స్వాతంత్రము పాపము నుండి మనకు విడుదల కలిగింది. ఏంటండి కదండి. మరి మనకు స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? ఇది కూడా చూద్దాం. యోహాను 8:36. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. హల్లెలూయా. మరి గాంధీ మహాత్ముడు పెద్దవారు, ఒక అమ్మాయి, ఒక తల్లి మధ్యరాత్రి నడుచుకుంటూ తన ఇంటికి ఎప్పుడైతే పోద్దో ఒంటరిగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే పోద్దో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని అన్నారు కదండి. మరి మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. మన దేశం అంతా కూడా ఎంత మేరా భారత్ మహాన్, మై ఇండియా ఈజ్ గ్రేట్ ఇండియా, ఐ లవ్ ఇండియా. హల్లెలూయా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ యాన్ ఇండియన్. హల్లెలూయా. ఒక భారతీయునిగా, ఒక సేవకుడిగా, భారతీయ దేశంలో పుట్టిన భారతీయుడిగా అయితే నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నా దేశాన్ని దేవుడు కాపాడును గాక. గలతీ 5:1 ఏంటండి కదా, ఈ స్వాతంత్రం అనుగ్రహించాడు దేవుడు మనకు. ఏ స్వాతంత్రము అంటే ఇదిగో ఇక్కడ కూడా 8:36, యోహాను 8:36, రోమా 8:1-2 ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారు ఏ శిక్షా విధి లేదు. 36లో ఏముంది? ఇక్కడ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులు. ఏంటి ఎందులో
ఏ బంధకాల నుండి స్వాతంత్రం మనకి అని అంటే పాపపు బంధకం చెప్పండి. పాపపు బంధకం ఆ కాడి మన మీద ఉంది. అయితే ప్రభు ఏం చేశాడు? ఆ కాడిని విరగొట్టాడు. ఏం చేశాడండి? విరగొట్టాడు. అంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపపు కట్ల నుండి మనకు స్వతంత్రులుగా చేసి సులువుగా మనల్ని అలా వదిలేశాడనమాట. బంధకం మన మీదుగా కాడి లేదు, ఆ బరువు లేదు. పాపపు సంఖ్యల నుండి, పాపపు ఆ యొక్క కట్ల నుండి మనకు స్వాతంత్రం. మరి ఉదయకాల సమయంలో ప్రేమ దేవులారా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. మరి ఎంత సంతోషకరమైనది రోజు, శుభదినం. ప్రేమ దేవులారా, ఇంకా మీ ఇళ్లలో ఇంకా మారు మనసు పొందకుండా ఆయా వ్యసనాలతో ఆయా కొన్ని పాపపు సంఖ్యల్లో ఉన్నారా? యేసు రక్తము విడిపించుద్ది. యేసు నామములో శక్తి ఉంది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. గాడ్ బ్లెస్ యూ అండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మహాగుణుడ, మీ పాదాల వందనాలు. ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నా దేశము, భారతదేశం. నా దేశాన్ని దీవించి ఆశీర్వదించండి. నాయకులను, ప్రజలందరినీ దీవించండి ప్రభువా. మరి ఈ దేశంలో జరుగుతున్న సేవను బట్టి, క్రైస్తవ సేవను, స్వచ్ఛంద సంస్థ ఆ యొక్క సోషల్ సాంఘిక సేవలను బట్టి, అలాగే ప్రభువా ఇంకెవరెవరు వేస్తున్న వారందరిని బట్టి నేను స్తుతిస్తూ, సంఘ కాపులను, సంఘాలను బట్టి నిన్ను ఆరాధిస్తూ ఈరోజంతా కృపాక్షేమం అనుగ్రహించండి. కృపచూపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనగాక. ఆమేన్.